దయతో జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు అపరాధి. అయోగ్యముగా బలలో పాలు పొందడం వలన అపరాధులంగా తీర్చబడతాం. అందువల్ల మనం ఏం చేయాలి? యోగ్యముగా పాలు పొందాలి. యోగ్యత మనకు అవసరం, ఎలిజిబిలిటీ అవసరం. ధైర్యముగా బల్ల దగ్గరకు ప్రవేశించడం అవసరం. ఒకవేళ ధైర్యంగా బల్ల దగ్గరకు ప్రవేశించలేని పరిస్థితి నీలో ఉందంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏదో దేవునికి విరోధమైనది ఉన్నది అని అర్థం. దేవునికి విరోధమైనది ఉన్నది. కొంతమంది దేవునికి విరోధంగా ఉండి కూడా బలలో పాలు పొందడానికి, నిర్భయంగా పాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. అలా పాలు పొందడం వలన ఏం జరుగుద్ది? అక్కడే చివరి వచనంలో రాయబడింది అపరాధం. అపరాధం అంటే, అపరాధి అంటే ఏంటి? నేరస్తుడు. నేరస్తుడు అంటే ఏం చేస్తారు? శిక్ష పడతారు. ఏంటా శిక్ష? నేరాన్ని బట్టి శిక్ష. దొంగతనం చేసినోడికి ఒక శిక్ష, అబద్ధాలు ఆడినోడికి ఒక శిక్ష, బూతులు మాట్లాడేవాడికి ఒక శిక్ష. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ శిక్షలు ఖచ్చితంగా అమలు అయ్యే శిక్షలు. ఇది అమలు కాదు అనుకోబాకండి, చాలా పొరపాటు. దేవుడు ప్రేమించేవాడే కాదు, తప్పు చేస్తే శిక్షించేవాడు కూడా అని మనం గ్రహించాలి. దేవుడు ప్రేమించడమే కాదు, తప్పు చేస్తే శిక్షించడం కూడా బాగా తెలిసినోడు. ఎట్లా శిక్షించాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తాడు తప్పు చేస్తే. అదే నువ్వు ఆయన్ను చక్కగా నమ్మకంగా వెంబడిస్తే నిన్ను ప్రేమించి నీకెంతో సహాయము చేసే దేవుడు. కాబట్టి అయోగ్యముగా బలలో పాలు పొందుట అపరాధం తీసుకొస్తుంది. నేరస్తులమైపోతాం. ఈ లోకంలో జరిగే నేరాలకు లోకం శిక్షిస్తూ ఉంది. గవర్నమెంట్ శిక్ష వేస్తూ ఉంటుంది, శిక్షలు ఖరారు చేస్తూ ఉంటుంది. దానికి పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో అక్కడ పెడతారు. ఎక్కడ? కోర్టులో పెడతారు. కోర్టు నిలబెడితే కోర్టు ఏం చేస్తుంది? వీడు పలానా తప్పు చేశాడు కనుక వీనికి పలానా శిక్ష వేయండి అని ఆర్డర్ వేస్తుంది. ఆ శిక్ష అమలు చేస్తారు. రకరకాల శిక్షలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుని దగ్గర కూడా అంతే. నువ్వు నేరం చేస్తే, ఆధ్యాత్మికమైన నీ జీవితంలో నేరం చేస్తే తప్పించుకోలేవు.